హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీవాసవరాక్. అండ్ ఈ వీడియో అయితే మీరు చూడబోతున్నారు. సో టెక్స్ట్ అంటే మనం టెక్స్ట్ చేసే టెక్స్ట్ ని మనం వాయిస్ లెక్క ఎలా కన్వర్ట్ చేయాలైతే ఈ వీడియో అయితే మీరు చూడబోతున్నారు. ఇది ఒక ఏఐ టూల్ అనమాట. ఈ ఏఐ టూల్ తోటి మన టెక్స్ట్ నుంచి వెళ్ళి మనం వాయిస్ ప్రమోట్ అయితే ఎలా చేసుకోవాలైతే ఈ వీడియో అయితే మీరు కంప్లీట్ గా చూడబోతున్నారు. సో ఇక్కడైతే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా స్కిప్ చేసి మళ్ళీ మీకు ప్రాసెస్ ఏం అర్థం కాదు, ఎలా చేయాలి, ఇక్కడ నుంచి మీకు కొంతమందికి అయితే కన్ఫ్యూజన్ ఉంటుంది. ఏంది నువ్వు ఇంకా ఏఐస్ కొత్త ఏఐ స్టాట్ బోర్డ్స్ అయినా ఇట్లా ఏఐస్ గురించి కొన్ని వర్క్స్ అంటే చెప్పడం అయితే ఆపేసాం అంటే అలా ఏం లేదు, ఆపేయలే. బట్ ట్రై చేస్తున్నా కొత్తవి అవన్నీ తెలుసుకొని మీకైతే ఇద్దాం అనుకుంటున్నాం. సో ఇది వచ్చేసరికి ఏఐ టూల్ తోటి మనం టెక్స్ట్ నుంచి వాయిస్ అంటే టెక్స్ట్ నుంచి వెళ్ళి మనం ఆడియోని ఎలా జనరేట్ చేయాలి అని అయితే ఈ వీడియో అయితే మీరు చూడబోతున్నారు. సో మీకు ఆల్రెడీ కొన్ని వీడియో ఎడిటర్స్లలో ఉంటాయి, లైక్ ఫిల్మోరా ఇలా ఉంటాయి. బట్ మొబైల్లో మన మొబైల్ ఫిల్మోర్ 14లో అయితే ఆల్రెడీ ఆ ఫీచర్ అయితే ఉంది. బట్ ఈ మొబైల్లో అంటే మన మొబైల్లో మనం జనరేట్ చేసుకోవడం దేనికంటే దానికి ఇవ్వడానికి. ఎగ్జాంపుల్ నేను ఒక దాని గురించి మాట్లాడిన, నా వాయిస్ అనేది ఇక్కడ డిఫరెంట్ గా రావాలి అంటే అదే నేను మాట్లాడిందే ఉంటది. బట్ అది నేను ఆ మాట్లాడిన దాన్ని టెక్స్ట్ చేసి ఆ వాయిస్ ని డిఫరెంట్ గా అంటే వేరే మీన్స్ నేను ఇప్పుడు మాట్లాడుతున్నా కదా. సో దాన్ని అయితే నేను ఒక ఫిల్మోజీ వాయిసా లేదా మనకు వేరే వాయిస్ ఉంటాయి కదా, ఏలియన్ టైప్, ఇలా ఆ వాయిస్ ని ఎలా జనరేట్ చేయాలి అంటే మనకు నచ్చినట్టు కస్టమైజేషన్ కి ఇప్పుడు ప్రతి దగ్గర మీరు చూస్తున్నారు. సో వీడియో ఎడిటర్ లో కూడా వేసుకోవచ్చు, లైక్ మొబైల్లో కూడా ఇన్షాట్ అనే యాప్, కైన్ మాస్టర్ ఇలా యాప్ లో మీరైతే వేసుకోవచ్చు. బట్ ఇది వచ్చేసరికి ఏంటంటే మనం కస్టమైజేషన్ చేసుకోవడానికి అయితే ఇది. సో కస్టమైజేషన్ అంటే మనకు నచ్చినది కస్టమైజ్ చేసుకొని మనం యూజ్ చేసుకోవడానికి. సో గైస్ ఇక్కడ ఎక్కడ లేట్ చేయకుండా సో లెట్స్ గో టు గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేయండి అనమాట. నేను ఓపెన్ చేసే విధానంలో అయితే ఓపెన్ చేయండి. సో గైస్ నా గురించి అయితే చిన్న రిక్వెస్ట్ అనమాట. సో ఈ వీడియో చూసే వాళ్ళు స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు అయితే చూసేయండి. సో పేరు చెప్పాడు కదా, డైరెక్ట్ అట్లా వెళ్ళిపోకండి. నేను ఇక్కడ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. సో మళ్ళీ మీకు అనుకున్న విధంగా రాలేదంటే మళ్ళీ ఒకసారి వీడియోని అయితే చూడండి, చెప్తున్నా. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఎండింగ్ వరకు అయితే చూడండి ప్లీజ్. నేను చెప్తున్నా ఏంటంటే మీకు క్లియర్ కట్ అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నా. సో స్టార్టింగ్ నుంచి అయితే ఎండింగ్ వరకు అయితే క్లియర్ గా చూసేయండి. సో క్లియర్ గా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇక్కడ నేనైతే ఏమనేది టైప్ చేస్తున్నా చూడండి. ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి లూ వాయిస్ అనేది .com అనేది అయితే సెర్చ్ అయితే ఇస్తున్నాను అనమాట. సో ఇట్లా సెర్చ్ చేసిన వెంటనే మీకు అయితే లూ వాయిస్ అయితే తీసుకుంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రీ టెక్స్ట్ టు, ఇక్కడ మీరు ఇంటర్ఫేస్ అయితే చదవండి ఒకసారి. ఇక్కడ ఫ్రీ టెక్స్ట్ టు స్పీచ్ ఓవర్ 2000 వాయిస్ అండ్ 70 లాంగ్వేజెస్ తోటి అయితే మనకైతే ఇదైతే రావడం అయితే జరుగుతుంది. సో ప్లీజ్ ఎవరన్నా చూస్తుంటే స్టార్టింగ్ నుంచి అయితే ఎండింగ్ వరకు అయితే చూసేయండి ప్లీజ్ గైస్. సో మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ప్లీజ్ స్టార్టింగ్ నుంచి అయితే ఎండింగ్ వరకు అయితే చూసేయండి. సో ఇక్కడ నేను టెక్స్ట్లోకి అయితే వెళ్తున్నా కదా. సో ఇక్కడ నేను టెక్స్ట్ అయితే చూసుకోండి. ఇక్కడ మీకు 2 ఉంటాయి పక్కనే, టెక్స్ట్ టు స్పీచ్ అండ్ ఫైల్ టు స్పీచ్ అనమాట. దీని గురించి నేను పార్ట్ 2లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఫైల్ టు స్పీచ్ అనేది మనం ఎలా యూజ్ చేసుకోవాలి, ఫైల్ టు స్పీచ్ అనేది ఏంటి అని. సో ఫస్ట్ మనం ఇంటర్ఫేస్ గురించి మాట్లాడుకుందాం. సో ఇంటర్ఫేస్ అయితే చాలా స్మూత్ గా ఉంటుంది అనమాట మీకు. సో ఫస్ట్ ఇక్కడ మీకు 3000 వర్డ్స్ అయితే టెక్స్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు స్క్రోల్ డౌన్ చేసుకుంటే ఇక్కడ లాంగ్వేజెస్ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ లాంగ్వేజెస్ కూడా చాలా ఉంటాయి. అండ్ ఇక్కడ వాయిస్ ఇక్కడ మీకు కావాల్సిన వాయిస్ కొన్ని అయితే ప్రీమియం గా ఉంటుంది, లాగిన్ చేస్తే వచ్చేటి కొన్ని ఇక్కడ వాయిస్ కూడా ఉంటాయి అనమాట. సో వాయిసెస్ అయితే మీరు మేల్ ఫీమేల్ అంటే మనం డిఫరెంట్ ఎలా ఉండాలి వాయిస్ అంటే. ఇప్పుడు మేల్ నుంచి ఒక వాయిస్ ఉంటుంది, మేల్ ఒక్కొక్కరికి ఒక్కొక్క వాయిస్ ఉంటుంది. సో అలా వాయిస్ అయితే మనం ఎలా జనరేట్ చేసుకోవాలని అయితే. అండ్ ఇక్కడ మీకు ఆల్రెడీ నేను స్టార్టింగ్ వీడియోలో అయితే ముందు అయితే ఇక్కడ అయితే చెప్పా కదా. సో జాగ్రత్తగా వినండి, అప్పుడైతే నేను ఎలా కస్టమైజ్ చేసుకోవాలని అయితే ఇక్కడ నేనైతే కంప్లీట్ గా అయితే కంప్లీట్ గా అయితే చెప్పాను అనమాట, నేను ఎలా కస్టమైజ్ చేసుకోవాలని. సో ఇక్కడ మీకు సెట్టింగ్స్ లెక్క ఒక సింబల్ ఉంది కదా. సో దాన్ని అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ ఓపెన్ చేసాక మీకు రేటు 0 ఉన్నది, వాల్యూమ్ 0 ఉంది, పిచ్ 0 ఉంది. సో దీన్ని ఇట్లా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. సో కస్టమైజ్ చేసుకొని అయితే చేసుకోవచ్చు. సో ఇదైతే మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు, ప్లస్ ఈ వాయిస్ పెట్టుకున్నా కానీ మీకు అయితే కస్టమైజ్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు నేను
ఎలా చేయాలి అనేది. సో ఇక్కడ నేను టెక్స్ట్లోకి అయితే వెళ్తున్నా. సో టెక్స్ట్ వెళ్ళి నేను తెలుగులో అయితే ఇస్తున్నా, ఎందుకంటే ఇప్పుడు చూడండి హాయ్. సో హాయ్ బాగున్నారా అని అయితే టెక్స్ట్ చేసా. సో ఇక్కడ మీరు కిందికి అయితే చూసుకోవచ్చు అనమాట. సో లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవాలి ఇక్కడ. ఇక్కడ స్క్రోల్ చేసుకోండి, స్క్రోల్ చేసుకుంటే కనబడుతుంది. ఇక్కడ స్క్రోల్ చేసుకోండి, స్క్రోల్ చేస్తా అంటే కనబడుతుంది అనమాట. సో స్క్రోల్ చేసుకుంటా అంటే మన తెలుగు లాంగ్వేజ్ అయితే కనబడుతుంది. సో చూడండి ఇలా స్క్రోల్ చేసుకోండి. సో ఇక్కడైతే మీరు తెలుగు లాంగ్వేజ్ అయితే చూడొచ్చు. ఇక్కడ తెలుగు ఇండియా అని అయితే ఒక లాంగ్వేజ్ అయితే ఉంటుంది. సో దీని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. తెలుగు ఇండియా అని అయితే ఉంటుంది. సో దీని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఎలా రావాలి, మోహన్, శృతి వాయిస్. ఇక్కడ మనకు మోహన్ అంటే ఇప్పుడు అబ్బాయి, అంటే మన తెలుగు నుంచి అబ్బాయి ఎలా మాట్లాడతారు, శృతి ఫీమేల్ ఇక్కడ అయితే. సో ఫీమేల్ వాయిస్ ఫస్ట్ అయితే ఫీమేల్ స్టార్ట్ చేద్దాం. శృతి అని వాయిస్ ఎలా అయితే మీకు ఇక్కడ జనరేట్ అయితే ట్యాప్ చేసా. సో ఏదైతే కొంచెం వెరిఫై చేసుకుంటుంది అనమాట. సో ఆటోమేటిక్గా అయితే మీకు వాయిస్ అయితే 2-3 minutesకి అయితే జనరేట్ అయితే అవడం జరుగుతుంది. సో ఇట్లా అయితే ఉంటుంది వాయిస్. సో వాయిస్ అయితే మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, సో ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా. సో ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఇక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు ఇక్కడ నుంచి వెళ్ళి మెయిల్ వాయిస్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో మెయిల్ వాయిస్ లో మీరు సెట్టింగ్స్ కూడా వేసుకోవచ్చు. అంటే సెట్టింగ్స్ రేట్ ఎలా ఉంటుందని. ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా, సో రేటు, వాల్యూమ్, పిచ్ మీకు ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు మోహన్ వాయిస్ లో కూడా. గైస్ వీడియో అయితే ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ నేను ఏం చెప్పబోతున్నాను అంటే మీరు మొబైల్లో కూడా అంటే కొన్ని ఆల్రెడీ చెప్పాను కదా, యాప్స్ తో కూడా వేసుకోవచ్చు. ఇది మీకు కస్టమైజబుల్ గా ఉండి, అంటే కస్టమైజ్ చేసుకోవాలంటే ఇదైతే చూస్ చేసుకోవచ్చు. సో ఇలాంటి వెబ్సైట్స్ గురించి ఇంకా తెస్తూనే ఉంటా. అంతవరకు మన ఛానల్ అయితే ప్రతి వీడియో అయితే చూసేయండి. సో టాటా, బాయ్ బాయ్. హాయ్ బాగున్నారా?